నమస్కారం. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ నందు క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 29వ తేదీ నుండి నిర్వహించడం జరిగింది. అందుకు సంబంధించి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి దాదాపు 16 టీములు రిజిస్టర్ కాబడ్డాయి. ఆ 16 టీములకి ఈరోజు కెప్టెన్లతో అదేవిధంగా వైస్ కెప్టెన్లతో గ్రౌండ్ వద్దకు పిలిపించుకొనేసి నియమ నిబంధనలు అదేవిధంగా మ్యాచ్ యొక్క నిర్వహణ వాటి గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా టోర్నమెంట్ జరుగు సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలా, ఏ రకమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ యూజ్ చేయాలా అనేది కూడా క్లియర్ కట్గా వాళ్ళకు చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ అదేవిధంగా కెప్టెన్స్ అయితేనేమి వైస్ కెప్టెన్స్ అయితే టీమ్ మెంబర్స్ ప్లేయర్స్ అందరూ కూడా సహకరించారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుతూ ఆటపాటల్లో కూడా మంచి ఉత్తేజం నింపేటట్టుగానే వారి యొక్క నడవడికలో మాకు కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడానికి మేము కూడా సిద్ధమయ్యాము. అందుకు సంబంధించి ఈరోజు ఉదయం వీళ్ళందరి సమక్షంలోనే పోటీతత్వాన్ని బేస్ చేసుకొని ఒక డిప్పు ద్వారా ఏ టీంలతో తలపడుతున్నాయో వాటి మీద డిప్పు తీయడం జరిగింది. ఆ వచ్చినటువంటి 16 టీములు లిస్ట్ ఒకసారి కడప ప్రజలకు అదేవిధంగా విద్యార్థులకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకు కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా శ్రీనివాస డిగ్రీ కాలేజ్ జమ్మలమడుగు, ఎస్బీవీఆర్ భుజవేముల వీరారెడ్డి డిగ్రీ కాలేజ్ బద్వేల్, వెటర్నరీ కాలేజ్ పొద్దుటూరు, పరమేశ్వర డిగ్రీ కాలేజ్ జమ్మలమడుగు, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పొద్దుటూరు, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ కడప, యోగవేముల యూనివర్సిటీ కడప, నాగభూషణం డిగ్రీ కాలేజ్ బద్వేల్, కమలాపురం పుత్తా కాలేజ్, అదేవిధంగా శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ కడప, సిబిఐటి పొద్దుటూరు, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ పొద్దుటూరు, అన్నమాచార్య సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ మన కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలం దగ్గర ఉండేది. అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ ఆర్ట్స్ కాలేజ్ కడప, ఎస్ఆర్ఐటి పొద్దుటూరు. ఈ యొక్క 16 టీములు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ యొక్క 16 టీంలతోనే టీఎన్ఎస్ఎఫ్ 2026 టోర్నమెంటు నిర్వహణకు కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ సిద్ధమయ్యింది. ఈ యొక్క నిర్వహణ మ్యాచ్ మొత్తం అంపైరింగ్ అయితేనేమి గ్రౌండ్ విషయం మొత్తం కూడా మన నస్రు గారు సీనియర్ క్రికెట్ నిర్వాహకులు, అదేవిధంగా అంపైరింగ్ కానీ మ్యాచ్ను ఆడిపించడం కానీ ఓవర్లు నిర్ణయించడం కానీ క్రీడాకారులతో ప్లేయర్స్తో చర్చించేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకొని వాళ్ళ ఒప్పుదలతోనే నిర్వహణకు సిద్ధమయ్యారు. కాబట్టి వీరి యొక్క పర్యవేక్షణలో టోర్నమెంట్ మ్యాచెస్ అనేవి కూడా జరుగుతాయి. ఈ మ్యాచ్లో గెలుపొందినటువంటి టీంకి కళాశాల టీంకి 30,000 రూపాయల బహుమతి, అదేవిధంగా రన్నరప్గా నిలిచినటువంటి టీంకి 20,000 రూపాయల బహుమతి, కప్పు గుణ మెడల్స్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టీంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క ప్లేయర్కి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్ పాల్గొని ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలిగి నిర్వాహకులు ఏవైతే సూచనలు ఇస్తారో వారిని పాటిస్తూ ఎక్కడే కానీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకోకుండా ఒక క్రమబద్ధీకరణ విజయవంతంగా ఈ టోర్నమెంట్ పూర్తి చేసుకునేదానికి ఈ యొక్క టీం మెంబర్స్ అందరూ కూడా సహకరించాలని చెప్పి టీఎన్ఎస్ఎఫ్గా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు చదిపిరాల భూపేష్ సుబ్బరామిరెడ్డి అన్నగారు హాజరవుతారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు నంద్యాల వరదరాజ రెడ్డి గారు, యువ నాయకులు కొండారెడ్డి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే మనకు ప్రజాప్రతినిధులు ఉన్నారో వారు కూడా నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు.
టోర్నమెంట్ జరుగు సమయంలో ఏ సమయంలో కూడా ఎమ్మెల్యేలు అయితేనేమి ఎమ్మెల్సీలు అయితేనేమి వారు కూడా రావచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క టోర్నమెంట్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని చెప్పి ప్రతి ఒక్క టీంకి మేము శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మా యొక్క యువనేత నారా లోకేష్ గారు కూడా విద్యార్థుల్ని విద్యతో పాటు క్రీడల్లో కూడా మంచి చైతన్యం తీసుకురావాలని చెప్పి మా యొక్క నాయకత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క ఆదేశానుసారం ఈరోజు ఈ టోర్నమెంట్ అనేది నిర్వహణ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి విద్యార్థులకి విద్యతో పాటు క్రీడా పాటల్లో కూడా ముందుండడానికి ఎటువంటి సహాయ సహకారాలు తోడ్పాటు కావాలనే కూడా కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి విద్యార్థి లోకానికి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా విద్యార్థులు కూడా ఇటువంటి ఆట పోటీల్లో ఉత్సాహం చూపాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. రేపు జరిగేటువంటి మ్యాచ్ని మీడియా కవరేజ్ కూడా మీరు విస్తృతంగా చేయాలా, విద్యార్థుల ప్రతిభని కూడా బహిర్గతం చేయాలని చెప్పి మీడియా సోదరులను కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి జరిగేటువంటి మ్యాచ్ పూర్తి నిష్పక్షపాతంగా అందరికీ బహిర్గతం అయ్యేటట్లు ఆ స్కోర్ బోర్డు అయితేనేమి, ఆ లైవ్ ఇవ్వడం అయితేనేమి ప్రతిదీ కూడా మా యొక్క స్థానికంగా ఉన్నటువంటి టీఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ చేతన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా యొక్క టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. విద్యార్థులు ప్లేయర్స్ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు స్వేచ్ఛగా ప్రశాంతంగా మీకు కేటాయించినటువంటి సమయంలో మ్యాచ్ ఆడి విజయవంతం సాధించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ నుంచి మీకు అభ్యర్థిస్తూ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా జరగబోయేటువంటి మ్యాచ్లు కూడా ప్రతిదీ కూడా అప్డేట్స్ మా సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా విద్యార్థుల గ్రూప్ ద్వారా కూడా బహిర్గతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విజయవంతం కావడానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు విద్యార్థులు కూడా మాకు సహకారం అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.